పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వము తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు వేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇది ఓర్చుకోలేక వైసీపీ వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, 2,000 రూపాయలు లోకేష్ బాబు ఖాతాలో వెళ్ళింది అని చెప్పడం జరుగుతూ ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి, రుజువు చేయండి. కానీ ఓటిగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం, ఫేక్ మీడియా పేపర్ పెట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి ఒకటే చెప్పారు, స్కూల్ స్టార్ట్ అయ్యే రోజున మేము తల్లికి వందనము చేస్తామని చెప్పిన మాట ప్రకారమే జూన్ 12వ తేదీనే ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో వాళ్ళు చెప్పారు అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి వైసీపీ ప్రభుత్వము ఇద్దరు పిల్లలకు అమ్మఒడి వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక్కరికి వేశారు, వాళ్ళు కూడా 13,000 12,000 వేశారు. మళ్ళీ మిగతావి జగన్ రెడ్డి జోబులేకపోయినాయా లేకపోతే తాడేపల్లి కొంపలేకపోయినాయో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు జగన్ రెడ్డి మాటలు ఎట్లున్నాయి, ఒక్కరికి ఇచ్చారు అంటే ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి చదువు చెప్పించడానికి, అది మీ ఇష్టం అని తల్లికి అప్పచెప్పడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అలా కాకుండా ఒక తల్లికి 5 మంది పిల్లలు ఉన్నా కానీ 5 మంది పిల్లలను చదివించు తల్లి అని చదివించమ్మా అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 42 లక్షల మందికే ఇచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఈ తల్లికి వందనమును జమ చేయడం జరిగింది. దీని ద్వారా 8,700 కోట్లు జమ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అందే. ఒకవేళ ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే అటువంటి వాళ్ళకి కూడా కలెక్టర్ గారి దగ్గర ప్రొసీడింగ్ తీసుకొని కలెక్టర్ గారి ద్వారా అనాథ పిల్లలకు కూడా అందజేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి చదువు అంటే, విద్య అంటే ఎంత ప్రేమనో, చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది చూసి ఓర్చుకోలేక కళ్ళు మండి నానాక కారుకూతలు కూస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్కూళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చే బ్యాగ్ అయితేనేమి, ఇప్పుడు ఇచ్చే షూ అయితేనేమి, వాళ్ళ డ్రెస్ అయితేనేమి గతంలో కాకుండా నాణ్యమైనది పిల్లలు అందజేయడం జరుగుతుంది. గతంలో వాళ్ళు 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఒక స్కూల్లో పెట్టి చిన్న పిల్లలను హై స్కూల్కి పంపించడాలు, హైవే దాటలాలు చాలా ఇబ్బంది ఉండేది. కాబట్టి ఇప్పుడు కూడా విద్యలో కూడా చాలా మార్పులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఉండేలాగా, 50 మంది పిల్లలు ఉంటే 5 మంది టీచర్లు ఉండేలాగా, గతంలో అయితే 2 టీచర్లకే పరిమితం అయ్యేది. అలా కాకుండా విద్యలో చాలా మార్పులు తీసుకొని వచ్చి ఎన్నో విప్లవాత్మకంగా దీన్ని విద్యను కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఓర్చుకోలేక మీరు ఏవేవో మాట్లాడుతున్నారు, వీరిని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు రాబోయే కాలంలో కూడా ఇంకా మీకు పుట్టకథలు కూడా ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.